అంటే ఆర్గ్యుమెంట్ కి దారి అవసరమైతే వాళ్ళతో మాట్లాడమని చెప్పిండ్రు కదా, వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళతో కలిసి మాట్లాడమని చెప్పిండ్రు. కానీ వాళ్ళు అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు అయిపోయింది కదా, నేను చెప్తా ఇప్పటిదాకా చెప్పారు కదా. ఇప్పుడు లేవనెత్తిన అంశము అమరుల సంబంధించిన అంశం. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ మనం కూడా ఇళ్లలో పోయి తీసుకున్నాం. ఇది ఇవాళ నుంచి కాదు నేను చేస్తున్నది. 1969లో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఇది ఎవరికి తెలియదు. నిన్న మొన్న వీళ్ళు ఇప్పుడే 6 నెలల నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను దాన్ని తీసుకుపోయి నువ్వు కూడా దాన్ని స్టోరీ చేసినావు. 69 మూమెంట్ అప్పటి నుంచే నేను 2007 నుంచి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు బతికున్న తల్లి తండ్రి భార్య ఎవరున్నా కానీ నెలకు ఒక 1000 రూపాయలు వాళ్ళకు ఉడతా భక్తిగా గవర్నమెంట్ పెన్షన్లే వీళ్ళకి కాదు జనరల్ పెన్షన్లే 200 ఉండే టైంలో నేను అప్పుడు చేసి వాళ్ళ కుటుంబాలను చూడలేక ఇక్కడికి వచ్చి టౌర్ ఆడిటోరియంలో పెట్టి ఇచ్చుకుంటూ వచ్చిన ఈ కుటుంబాలను కూడా చాలా డేటా తీసుకొని పెట్టుకుంటూ వచ్చిన. గత 10 years నుంచి కూడా కేసీఆర్ని కూడా ఇవన్నీ క్వశ్చన్ చేసినవి తనకు కూడా తెలుసు. లాస్ట్ ఇయర్ మనమే పోయి స్టోరీలు చేసినాం కదా, మన తెలుగు వెలుగులనే పోయి 15 సంవత్సరాల ఉత్సవాలలో ఇట్లా ఇంకా కొందరు ఉన్నారు నాయన, మరి వీళ్ళ సంగతి ఏందని తీసుకుపోయి చెప్పినాము. వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా 100 రోజుల లోపల చేస్తామని చెప్పిండ్రు. తర్వాత ఈ గవర్నమెంట్ నుంచి కూడా కలెక్టర్ల దగ్గర పోయినరు వీళ్ళు. మనం పోయిన పూల కావచ్చు, ఆ శ్రీనివాస్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కావచ్చు, రాజు కావచ్చు, వీళ్ళందరూ ఇళ్లకు పోయినరు. ఇక్కడ కూడా వచ్చి ప్రజాపాలన దగ్గరకు వచ్చి వీళ్ళు అప్లికేషన్స్ కూడా ఇచ్చిండ్రు. తర్వాత ఇది జరగక ముందు 26th నాడు కూడా మీడియా సమక్షంగా మనం పోయి ఇవన్నీ తీసుకుపోయి ముంగడ పెట్టి అమరుల స్తూపం దగ్గర కూడా బెలిలలితను నరికిన నాడే ఇది జరిగింది, మేము పోయిన సంవత్సరం కూడా అన్ని చెప్పి పెట్టినాము, వాళ్ళని కూడా పంపించినాము. అది ఎవ్వరు కూడా కనీసం పట్టించుకున్న పాప పోలేదు, అప్లికేషన్స్ తీసుకొని పోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి పృథ్వీరాజ్ వచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తాడా? మీడియా పరంగా పోతున్నది. నాతోని ఈ సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ జరగలేదు. ఓకే, వాళ్ళు పోయినరు, వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చిండ్రు, దానికి ఒక వ్యవస్థ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, కలెక్టర్లు తిరిగి అన్ని తిరిగిండ్రు. తిరిగి మీరు ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. అందుకే మీడియా ముంగట మొత్తం వచ్చి ఇది నేను మాట్లాడినందుకు నా మీద నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, 5 నెలలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు మోరల్ రైట్ ఉన్నదని చెప్పని నేను అది తీసుకోవచ్చి ముంగడ పెట్టినా. తప్ప అది చేయొద్దా? ఏం చేస్తారు? అట్లా చేస్తే ఏం చేస్తారు? మమ్మల్ని టార్గెట్ చేస్తారా? మాట్లాడొద్దా? మాకు ఆ స్వేచ్ఛ లేదా? మరి రాజ్యాంగాన్ని రక్షిస్తామంటారు కదా, రాజ్యాంగం ఇచ్చిన రైటే కదా, మాకు ఇచ్చింది కూడా రాజ్యాంగం ఇచ్చిన రైటే కదా. మరి ఎందుకు రాలే? ఏ ఆఫీసర్లు ఎవరు వచ్చి మరి ఏమైంది ఏం సంగతి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? నిన్న ఇవి అన్నారు కదా, మేనిఫెస్టోలో 100 రోజులలో పెడతా అన్నారు కదా. పొన్నం ప్రభాకర్ మళ్ళీ ఇంకో స్టేట్మెంట్, సోనియా గాంధీ తోటి, ప్రియాంక గాంధీ తోటి, రాహుల్ గాంధీ తోటి పెట్టినటువంటి మేనిఫెస్టోలో 100 రోజుల లోపల కాంగ్రెస్ వాళ్ళు చేస్తామని పెట్టింది కదా, ఇదే ప్రభుత్వం కదా, మా ముఖ్యమంత్రి కూడా చేస్తారని చెప్పి నిన్న సోనియా గాంధీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. నేను మీకు ఒకటి చూపిస్తాను. నేను నిన్న పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక చూడండి, ఆయన తను ఏం మాట్లాడతారో చూడండి. మళ్ళీ పోస్ట్ పోన్ చేసిరు దీన్ని. 12వ ఆవిర్భావ దినోత్సవం లోపల చేస్తామని పోస్ట్ పోన్ చేసి పడేసారు దీన్ని. ఇంకా 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేశారు. మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రు అది అడగొద్దా? ఈ 2 ఏళ్ళు ఆ కుటుంబాలు ఏం కావాలి? 10 ఏళ్ళు లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అడుగుతున్నాం కదా, మరి అడుగుతుంటే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? అప్లికేషన్లు కూడా ఇచ్చినాం కదా. నేను దయాకర్ దగ్గరకు వచ్చి నాకు దోస్తు దయాకర్ కాబట్టి నేను దయాకర్ పై గిజుడు మరి చెప్తున్నా, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు సివిల్ సొసైటీస్ మీటింగ్స్ పెట్టిండ్రబ్బా వీళ్ళు. అయితే ఏమైంది? నేను ఈ విషయంలో మాట్లాడద్దా? ఈ విషయం మాట్లాడదా? చెప్పు, దానికి నువ్వు ఎందుకు బ్లాస్ట్ అవుతున్నా నాకు అర్థమైతే ఈ విషయంలో వివరణ చెప్తా. పృథ్వీ గారు వితౌట్ ఎనీ కన్సర్న్, ఎవరితో సంబంధం లేకుండా కూడా వ్యక్తిగతంగా ఆర్థిక సహకారం చేసిన ఆయన. గవర్నమెంట్ ఆశించో సమ్ ఎక్స్తో ఒక ఎన్జిఓతో చేసింది కదా, తను వ్యక్తిగతంగా చేసినోడు. ఆ గౌరవం తన మీద ఉన్నది. ఆ పనిలో మీకు సహకారమో ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్పందించాలంటే మీకు ఎంతమంది తెలిసి లేరు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు? అరే ఫోన్లు ఎత్తుకెళ్ళారు భయ్, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. మీ గవర్నమెంట్ లో మాకు ఒక మాట చెప్తే ఏం చెప్పాలి? ముఖ్యమంత్రిని కలవాలంటే దయాకర్ తో కలవాలన్నా నేను చెప్పండి. అవసరం ముఖ్యమంత్రిని కలవాలంటే నేను అదేంటి దయాకర్ గారితో కలవాలన్నా చెప్పండి. అవసరం ఏం చేయాలి? సేవకుని కాదు భయ్, మన దోస్తాన్ వేరు, మన కథ వేరు. నేను ముఖ్యమంత్రిని కలవాలంటే నాకు అది కావాలన్నా, నేను పైరవి కావాలా? నాకు కాదు, నేను కావాలా? నాకు పైరవి. నేను ఒక ఉద్యమం నా సొంతం గురించి కాదు, కళాకారులను మేధావులను ఎట్లా వాడాలని చెప్పని మాట్లాడేందుకు నేను ప్రయత్నం చేస్తే నువ్వు రానియకుంటే ఏం చేస్తారా? నువ్వు పైరవిని కారణి కాదు,
నేను మధ్యవర్తిని కాదు, ఇద్దరు ఉద్యమకారులమే కదా. అంతే కదా. నేను నాకు ఒక కాల్ చేస్తే నీకు నీకు రెస్పాన్సిబిలిటీ క్వశ్చన్ చేస్తున్నావు కదా. నేను ప్రెస్ మీద మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు? ఏం పృథ్వీ ఏమైంది చెప్పి నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు? నీకు బాధ్యత లేదా? నేను కుటుంబాల మీద నీకు బాధ్యత లేదా? మనం తిరిగి నా ఫోన్ నెంబర్ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఆశమన్న కూడా చేసిన రఘు. నేను ఈ ఇష్యూను డైవర్ట్ కాకుండా అమరవీరులకు మనం ఏంది ఏదో మనం అన్యాయం చేస్తున్నట్టుగా పోద్ది. ఎందుకంటే అది మనకు పాపం. ఇంత కొట్లాడి ఇంత చేసి వాళ్ళ విషయంలో మనం ఎందుకు తాత్సరం? కాకపోతే 100 కాకపోతే 200 కోట్లు అయితే అండి. 2-3 కోట్ల రూపాయలు నువ్వు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టినవి ప్రభుత్వంగా ఒక వ్యవస్థగా 200-300 కోట్లు పెట్టలేదా? దాని మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వాటితో పాటు ఎఫ్ఐఆర్లు లేని వాటిల్లో కూడా ఏ విధంగా ముందుకు పోవాలని మొన్న చర్చ జరిగింది. దాంట్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలని పాశమన్న గారిని నేను ఫోన్ చేసిన. మాకంటే ఎక్కువ పని చేసిన వాళ్ళు వీళ్ళు. మేమేమైనా చచ్చే కాడికి పోయి ఏడ్చి కాడి పట్టో కాళ్ళు పట్టో వచ్చినాం, కానీ వాళ్ళ కాడికి మళ్ళీ పోయింది వీళ్ళే వాళ్ళకు వాహకంగా ఉండాల్సింది ఇప్పుడు ఆ కుటుంబాలకు. అలాంటి పరిస్థితుల్లో కోదండరామ్ గారు, నేను, రేవంత్ రెడ్డి గారు, ఇంకో మంత్రి ఎందుకు మీరే ఆ బాధ్యత తీసుకుంది కదా అంటున్నా నేను. మాట్లాడారు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇవి అడుగుడు మా తప్ప చెప్పండి. ఇప్పుడు నాకు 31st రోజు లిస్ట్ వచ్చింది, 31st నాడు లిస్ట్ వచ్చింది. నేను అసలు అనుకోలే, ఊహించలే. నేను చూసే వరకు 998 అంటే ఏదైనా హోంవర్క్ చేసి కావచ్చు అనుకున్నా. ఉత్తిగా రాత్రి తీసి ఇట్లా చూస్తుంటే ఇక పేర్లు రిపీటెడ్. ఇక మంజు 199 పేరు మంజు. మంజుల మీరు చూడండి, కరీంనగర్ పెస్టిసైడ్తో చనిపోయింది అన్నది సేమ్ మంజుల. మళ్ళీ కింద 206 అని ఉంటుంది. నేను ఒకసారి చూడు, నీకు కూడా ఐడియా రావాలి అసలు ఎంత లిస్టులో. నేను ఫిజికల్ కాపీ తీసుకురాలేదు. మంజుల, ఇగో మంజుల సేమ్ పెస్టిసైడ్, సేమ్ కరీంనగర్. అసలు వీళ్ళకి అడ్రస్ అంటూ ఉండాలా లేదా? ఎక్కడ వీళ్ళ ఊరేంది? అసలు చాలా విషయాల్లో అక్కడ స్పష్టత లేదు. ఇగో అశోక్ అని ఉన్నది. అశోక్ అంటే ఎవరు? సన్ ఆఫ్ ఎవరు? అశోక్ కరీంనగర్ అంటే ఏంటిది? ఈ లిస్ట్ అంతా ఏంటిది? అంజయ్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ చూడు, ఇంటి పేరే లేకుండా ఫోన్ నెంబర్ ఇక్కడ. నువ్వు చూడు, శ్రీనివాస్ గోలీ 207, సేమ్ శ్రీనివాస్ గోలీ 209. అది రిపీట్ ఎట్లా అంటే మీరు నెంబర్ ఇంక్రీజ్ చేసి ఒకటి కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి దీని మీద అవగాహన లేదు. ఎవరు చెప్పాలి దీన్ని? ఎవరిని అడగాల మీరు ఫస్ట్ చూసుకోండి. ఎవరు చెప్పాలి? ఇక్కడ జీవన్ కుమార్, ఇది చూడు, ఇది ఇక్కడ చూడు జీవన్ కుమార్ ఆడ కూర్చొని 2 days దాని మీద చూడు. నువ్వు బాగా ఇప్పటిదాకా మాట్లాడినా కదా. జీవన్ కుమార్ చిర్రా, కరీంనగర్ హ్యాంగింగ్, ఇవైనా అడ్రస్ ఉన్నది మొత్తం. ఇది చెప్పి మీడియాలో చెప్తే నేనేం చేయాలి? ప్రభుత్వం తీసుకొచ్చి ఒక బాధ్యత గల 10 రోజుల కింద 10 రోజుల నుంచి మొత్తుకుంటున్నారా? దాని తర్వాత మీడియాకి వచ్చినా నేను ఉట్టిగా రాలే. ఎవరు అరే ఇంకా చెప్తున్నా, రేపు అయినా సరే మీరు గాని పాశం గారు గాని లేకపోతే ఇంక ఎవరైనా క్రెడిబుల్ వ్యక్తిగతంగా మీరు తీసుకొచ్చి చేస్తే ఇప్పుడు 2 సంవత్సరాలు అనేది కాదు. దాని మీద మళ్ళీ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఇప్పుడు వీళ్ళ కోసమే ఆ ప్రోగ్రామ్ ఆపినాం. కేవలం అమరవీరులది కానీ ఉద్యమకారులది కానీ ఒక సపరేట్ ఎంటిటీ ఒక 2 days పెట్టి 50,000 పైచిలకు నేమ్స్ వస్తున్నాయి మొత్తం జిల్లాల నుంచి. ఇప్పుడు వాళ్ళని అంతా మనం ఈ దీంట్లో అకామిడేట్ చేయలేం. ఆడికే ఏందో లోగో పంచాయతీ వచ్చింది, ఇదొక పంచాయతీ వచ్చింది. ఒక ఎక్స్క్లూజివ్ 2 days చేసి ఉద్యమకారులతో ఇష్టం వాళ్ళు మాట్లాడే అంశాలన్నీ తెర మీదకి తీసుకొచ్చి ఇండ్ల ప్లాట్లతో సహా జైలుకు పోయిన వాళ్ళతో సహా ఒక సమగ్రమైన ఒక అవగాహన వచ్చిన తర్వాత దాని మీద మూవ్ కావాలని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు దయాకర్కుండే లిమిటెడ్ ఐడియాలజీ కావచ్చు, కోదండరామ్కుండేది కొంత మేరకు ఉండొచ్చు, లేదంటే రఘుకుండేది ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సంబంధించి ఉండొచ్చు, ఇంకో ఈ రఘుకుండేది కొంత తెలియవచ్చు, పృథ్వీకి కొంత అంత ఎటే గ్లాన్స్ పెట్టి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి దాన్ని ఎలక్షన్ కోడ్ ఈజ్ దేర్. మనం ఏమైనా ఇచ్చి చేస్తామంటే కూడా ఇప్పుడు ఎకనామిక్ ఎఫెక్ట్ అయ్యేదాన్ని కూడా చేయొద్దని. ఇప్పుడు మేము ఇప్పుడు 25,000 రూపాయలు గురించి ఇంటర్నల్ గా నేను అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు బాధ్యతగా ఎంత కోపం వచ్చినా కొంచెం ఇదిగా ఉండాలా? ఎందుకు ఇంత కోపం వస్తుంది? నాకు ప్రభుత్వము కూలతది, కూలగొడతారు, ఎవరినైనా సరే, నాకేం రాకపోయినా సరే ఇవాళ కేసీఆర్ బలం లేదు, పైసలు లేవు మా దగ్గర, మీ అంత తెలియలేదు, మీ అంత వ్యూహాలు లేవు మాకు. కేసీఆర్ ని ఈ రాష్ట్రం నుంచి అధికారం నుంచి కోల్పోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు పృథ్వీ.
నేను అదే అంటాను. ఇప్పుడు డిబేట్ చేసి మళ్ళీ ఎవరో చెప్పి అవుతుంది కదా. నేనేమంటున్నా అంటే నువ్వు నా మీద కొట్లాడు కాదు, నన్ను నిలబెట్టి నిలదీసే హక్కు నీకున్నది. ఎక్కడికైనా నేను ఓపెన్ గా చెప్పిన అనుకో ఇంకా కాంగ్రెస్ పార్టీ డౌన్ అవుతుంది. నేను చెప్పదలుచుకోలేదు. నేను ఓపెన్ గా చెప్తే నేను ఎక్కడ దాకా వచ్చి ట్రై చేసిన అనేది నేను ఓపెన్ గా చెప్తే మీ గాలిపోతుంది. అదే నాకు అవసరం లేదబ్బా, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద అవసరం లేదు. ఇగో కొడారి కుమారస్వామి కొడారి 339 ఒకటి 341 ఇట్లా 150 పేర్లు ఉన్నాయి బయన్లా. ఆ రిప్లికాలన్నీ తీసేసి ఎప్పుడు వస్తారో మీరు ఏం చేయాలి? ఇగో నేను ఒక ఓఎస్డీనో ఎవరినో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిపించి ఇది రాజకీయ బాధ్యత కాదు రఘు, ఇది ఉద్యమ బాధ్యత, సామాజిక బాధ్యత. అందుకే కదా మొత్తుకునేది. మరి దేనికి